డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ యాస్ట్రో. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ మీ అందరికి ఇస్తున్నాను. శని ఆయన జూలై 26వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నాడు. డిసెంబర్ 2వ వారం వరకు, డిసెంబర్ 13 వరకు కూడా ఆయన వక్రంలో ఉంటాడు అనమాట. ఇది ఒక ఫ్లాష్ న్యూస్ లాంటిది చాలామందికి. ఎందుకంటే శని యొక్క వక్ర సంచారం అనేది చాలా విధంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఏ రాసులకి పాజిటివ్గా ఉండబోతుంది, ఏ రాసులకి నెగిటివ్గా ఉండబోతుంది, దీనికి మీరు ఏం చెయ్యాలి, నెగిటివ్గా ప్రభావం ఉన్నప్పుడు ఆ రాసుల వాళ్ళు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు, అలాగే మేష రాశి నుంచి మీన రాశి వరకు, ఈ 12 లగ్నాలు 12 రాశుల వరకు ఈ యొక్క వక్రగతి సంచారం అనేది ఏ విధంగా ప్రభావితం చేయబడుతోంది. ఫస్ట్ శని అనేది ఆయన ఆలస్యానికి కారకుడు, జీవనోపాయ కారకుడు, ఆయుష్ కారకుడు, బాధలకి, వ్యాకులతకి, విచారానికి కారకుడు శని. కర్మలకి కారకుడు ఆయన, కర్మ ఫలితానికి కూడా కారకుడు ఆయన. సో కొన్ని లగ్నాల వాళ్ళకి, అంటే ఏలినాటి శని నడిచే వాళ్ళకి, కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వాళ్ళు, ఈ లగ్నాల వాళ్ళు, వీళ్ళకి లగ్నం నుంచి ఏలినాటి శని, అలాగే చంద్రరాశి నుంచి ఏలినాటి శని యొక్క జరుగుతుంది. అనేక రకాల ఇబ్బందులు అనేది వీళ్ళు చూసే అవకాశం ఉంది ఏలినాటి శని టైంలో. ఈ శని వక్రగతి అనేది వీళ్ళకి కొద్దిగా రిలాక్సేషను. ఒక డిసెంబర్ నుంచి యొక్క జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ 4-5 నెలలు శని సాఫ్ట్గా ఉంటాడు. ఆయన క్రూయల్గా ఉండే అవకాశం ఉండదు వక్రించినప్పుడు. మనవాడే కదా అని చెప్పి ఒక ఎక్సెప్షన్ ఇచ్చేస్తారు వీళ్ళందరికీ కూడా, ఇబ్బంది పడే వాళ్ళకి. అలాగే అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, అష్టమ శని సింహరాశి వాళ్ళకి, వీళ్ళకు కూడా శని వక్ర సంచారం అనేది ఇది ఒక శుభపరిణామం అనమాట. ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రించినప్పుడు ఆ యొక్క పాపగ్రహం యొక్క బలం తగ్గుతుంది, పాపం చేసే బలం తగ్గుతుంది. దానివల్ల ఎవరికైతే శని యాడ్వర్స్గా ఉన్నాడో, ఏలినాటి శని నడిచే ఈ 3 రాసులకి, అలాగే అర్ధాష్టమ శని వాళ్ళకి, అష్టమ శని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక రిలాక్సింగ్ కూలింగ్ టైం అనమాట. ఈ టైంలో మీరు మీ నిర్ణయాలు మళ్ళీ పునరాలోచించుకొని మీరు చేయవలసిన కర్మలు, బాధ్యతలు ఏదైతే చెయ్యాలో, మీ యొక్క గోల్స్ని అకంప్లిష్ చేసుకోవడానికి వాటిని మళ్ళీ రీకాలిక్యులేట్ చేసుకుని మళ్ళీ మీ యొక్క ప్రయాణం మొదలు పెట్టండి. ఈ శని యొక్క ఈ వక్రగతి అనేది జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు, ప్రైవేట్ జాబ్స్లో ఉండేవాళ్ళు, ఇబ్బందికరమైన వాతావరణంలో, ఇబ్బందికరమైన బాసుల కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక 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 ప్లస్ పాయింట్ అనమాట, ఈ శని వక్రగతి అనేది. దానికి కారణం ఏంటంటే ఎవరైతే మనని క్రూరంగా, వైలెంట్గా ట్రీట్ చేస్తారో వాళ్ళు సాఫ్ట్ అవుతారు. అలాగే నియమాలు, కండిషన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే కన్యా రాశి వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి సప్తమ కళత్ర స్థానంలో వక్రిస్తున్నాడు శని. సో వాళ్ళకి ప్రస్తుతం వైవాహిక జీవితంలో కొన్ని పరీక్షలు, కొన్ని ఇబ్బందులు, అలాగే ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు, చికాకులు ఉన్నాయి. వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది, వీళ్ళకి ఉపశమనం జరుగుతుంది. అలాగే శని ఎవరికైతే రాజయోగకారకుడై ఉన్నాడో, శని 3, 6, 11 ఈ స్థానాల్లో చాలా బాగా పనిచేస్తాడు, రాజయోగాన్ని క్రియేట్ చేస్తాడు. వీళ్ళకి అంటే మకర రాశి వాళ్ళకి, అలాగే మిథున్ రాశి వాళ్ళకి, అలాగే తులారాశి వాళ్ళకి, వీళ్ళ ముగ్గురికి కూడా వక్ర శని కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు మనం చేసేది కరెక్టే కదా అని చెప్పి ముందుకెళ్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళ యొక్క నిర్ణయాలు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, ఆ నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ విషయంలో వీళ్ళకి అనుకున్న పనులు సరైన టైంలో పూర్తి కాకపోవటము, డబ్బు చేతికి రావాల్సిన డబ్బు డిలే అవ్వటము, ప్రమోషన్ డిలే అవ్వటము, అలాగే ఉద్యోగం కోసం, మార్పు కోసం ప్రయత్నించేవాళ్ళు అది ఆలస్యం అవటము, అలాగే ఖర్చు అనేది ఉన్నవాళ్ళు ఆ ఖర్చు అనేది ఎక్కువ ఖర్చు అవటము, ఇవన్నీ చూసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ యొక్క శని యొక్క ప్రభావం, వక్రగతి ప్రభావం, శని మహాదశ, శని అంతర్దశ, ఏలినాటి శని నడిచే వాళ్ళకి, శని ఎవరికైతే కేంద్రంలో ఉన్నాడో, శనివారం పుట్టిన వాళ్ళకి, శని నక్షత్రం పుష్యం, ఉత్తరాభాద్ర నక్షత్రం,
అనురాధ నక్షత్రం. వీళ్ళందరి మీద కూడా ఈ యొక్క శని వక్రగతి యొక్క ప్రభావం ఉంటుంది. ఒకవేళ జాతక చక్రంలో శని మీ జాతకంలో పాపి అయితే ఈ వక్ర సంచారము మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ కొన్ని జాతకాల్లో కొన్ని లగ్నాలకి కొన్ని రాసుల వాళ్ళకి శని శుభుడైతే ఈ వక్ర సంచారము వాళ్ళకి కొన్ని ఇబ్బందులు తీసుకొస్తుంది. ఇబ్బంది అంటే ఆలస్యం, వాళ్ళకి అవ్వాల్సిన పనుల విషయంలో ఆలస్యం, ప్రతిబంధకాలు ఏర్పడతాయి. కాబట్టి ఎవరికైతే శని నెగిటివ్గా మారుతున్నాడు, అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు, వాళ్ళు ప్రాపర్గా శని శాంతి చేసుకోవడం అనేది మంచిది. ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్ శని వక్రగతి గురించి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.